వరికుంటపాడు మండలం జడదేవి గ్రామంలో సర్వే నంబర్ 98లోని 15 హెక్టార్లలో విస్తరించి ఉన్న కొండకి కన్నం వేస్తే ఊరుకోమంటూ ఆ గ్రామస్తులు ముక్తకంఠంతో వాదించారు. మైనింగ్ లీజు విషయంలో ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేసిన గున్నంరెడ్డి సుజాతకు గ్రామస్తులు వ్యతిరేకంగా వారి అభిప్రాయాలు తెలియజేశారు. ప్రభుత్వం క్వార్జికి అనుమతులిస్తే మా ప్రాణాలు అర్పిస్తామని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. అభిప్రాయ సేకరణకు ముఖ్య అతిథిగా జిల్లా జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు విచ్చేశారు. పర్యావరణ మండలి కొన్ని ప్రతిపాదనలను ప్రజలు వివరించగా వారు వ్యతిరేకించారు. మైన్స్ వలన గ్రామంలో జీవనాధారం కోల్పోతామని ఆందోళన చేశారు. దాదాపు 4 మీటర్ల 400-300 మీటర్ల ఉంటుంది. 850 మీటర్లు చూపిస్తుండే ఆయన. అన్ని ప్రతి ఒక్క అబద్ధం చెప్పండి. అబ్బాయి ఏ డిపార్ట్మెంట్ నాకు తెలియదు. కనీసం ప్రవర్తన చూసుకుని చెప్పాలి. అతను ఏమీ లేకుండా వరకు చెప్పిందంటే చాలా అబద్ధాలు చెప్తుండే అతను. మా విన్నపం ఇదే సార్. పక్కన మాకు 8-9 మండలాలు 10 మండలాలకు ఒక గంగమ్మ గుడి ఉంది సార్. మా గ్రామ దేవత హౌస్ కి సార్. అటువంటి పరిస్థితుల్లో మీరందరూ ఫర్ ఇయర్ 45,000 టన్స్ మీరు తీయాలనుకుంటే మా అందరి ప్రాణాలు తీసేసి మీరు అనుమతి లేని సార్. ఎందుకంటే మా గ్రామంలో మీరేదో 32 మందికి సార్ ఎవరో చెప్పారు, 32 మందికి ఉపాధి ఉంది. మేము 1000 మంది ఉపాధి కోల్పోతాం సార్. మా గ్రామంలో ఉండేవాళ్ళు మీరు 32 మందికి మీరు ఉపాధి కల్పిస్తామని చెప్తున్నారు. 1000 మందికి మేము భవిష్యత్తులో మా పిల్లలు కూడా ఇక్కడ ఉండే ఊర్లో ఉండే పరిస్థితి లేదు సార్. మాకు తెలుసు సార్ ఈ మైనింగ్ ఎట్లా జరుగుతుంది అనేది. వర్షం నీరు అంటే గ్రౌండ్ వాటర్కి వెళ్ళిపోతుంది. ఈ గ్రౌండ్ అనేది రీఛార్జ్ అయిపోతుంది. రీఛార్జ్ అవ్వడం మాకు వాటర్ అనేది ఎప్పుడు కూడా ఎండాకాలం ఇప్పుడు ఇంతకుముందు 3 పంటలు పండేయండి, ఇప్పుడు ఒక కారు మాత్రమే పండుతుంది. ఇప్పుడు ఈ మైనింగ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మేము అడకలేంట ఆ తాగడానికి నీళ్ళు ఉండవు. మా ఊరు మొత్తానికి చూడండి ఎక్కడో ఒక బోర్ మాత్రమే ఉంది. ఆ బోర్లో నీళ్ళు మాత్రం ఆన్ చేస్తే అందరూ ఒకటేసారి పట్టుకుంటాం మోటార్లో. చూసుకోండి ఇప్పుడు కావాలి కరెంటు పోయిందంటే అసలు నీళ్ళు ఉండవు, తాగడానికి ఉండవు, స్నానం చేయడానికి ఉండవు. ఆ ఉన్న మైనింగ్ చేశారనుకోండి ఆ వాటర్ కూడా ఉండదు. ఇక క్యాన్ వాటర్ తెచ్చుకోవాలి. ఇప్పటికే ముసలి వాళ్ళకి అందరికీ ఏమవుతుందంటే మోకాళ్ళలో ఏమంటారు పెయిన్స్ వస్తున్నాయి, బాగా నడవలేక చాలా ఇబ్బందిగా ఉంది వాళ్ళకి. అభ్యంతరాలు కానివ్వండి, మీ యొక్క అభిప్రాయాలు కానివ్వండి, అవన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది. మీరు ఏవైతే చెప్పారో అవన్నీ కూడా ఆడియో రూపం, వీడియో రూపం 2 రూపాయల్లో కూడా మేము ప్రభుత్వానికి నివేదించడం జరుగుతుంది. మీరు చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎలాంటి మార్పులు చేర్పులు లేకుండా మీరు చెప్పినటువంటి అభిప్రాయాన్ని ఖచ్చితంగా మేము గవర్నమెంట్కి దృష్టి తీసుకెళ్లేసి వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు ఇస్తుందో ఆదేశాల మేరకు తదుపరి చర్యలు అనేవి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో మీరు పార్టిసిపేట్ చేసి మీ యొక్క అభిప్రాయం తెలియజేసేందుకు అందరికీ ధన్యవాదాలు తెలుసుకోండి. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువ గల నారాయణ బేబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.